వారణాసి నుంచి మరో కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో మూవీ గురించి కదండి. దానిలో ఉన్న ఒక పాత్ర గురించి అయితే వచ్చిందనమాట. అది కాకుండా ఒక అతను నాకు కామెంట్ అనేది పెట్టడం అనేది జరిగింది. సో ఆ కామెంట్ కూడా మీకు మెన్షన్ చేసి చూపిస్తా. మీ ఎంత నవ్వు వస్తుందంటే అంత నవ్వు వస్తుంది అనమాట. నాకే నవ్వు వచ్చింది అసలు ఫస్ట్. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ అనేటివి మాట్లాడుకుందాం. అది కాకుండా మహేష్ బాబు గారి నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ అనేటివి ఆల్రెడీ సోషల్ మీడియాలో మీరు వినే ఉంటారు. సో అది ఎలా ఏంటి అని చెప్పి చెప్తానమాట. ఎవరు మిస్ చేయదు. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆలో పెట్టుకోండి భయ్య. సో నేను వారణాసి సిరీస్ అనేటివి చాలా చేశాను. నాకు తెలిసి నేను చెప్పిన ఇదిలో నాకు తెలిసి ఎవరు చెప్పలేదు అనుకుంటా. సో అప్డేట్ల పరంగా చెప్పడం వేరు, దాని గురించి వర్ణించడం వేరు అనమాట. సో నేను చాలా లోతుగా అయితే వెళ్ళడం అనేది జరిగింది. ఆ యొక్క చిన్నమస్తాదేవ్ అని చెప్పి ద్వాపర యుగం, సత్యయుగం, కలియుగం, త్రేతాయుగం అవన్నీ ఏంటంటే నేను చర్చ చేసి మరీ తీయడం అనేది జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మహేష్ బాబు గారు ఆ యొక్క మూవీలో టైం ట్రావెల్ చేయాలన్నా కానీ సో మనోడు త్రేతాయుగంలోకి వెళ్తాడు. ఆ యొక్క త్రేతాయుగంలో నార్మల్గా రాముడు యుద్ధం అనేది చేస్తాడు వానర సైన్యంతో. సో త్రేతాయుగంలోనే కదా జరిగింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఎలా? సో ఒక పోర్టల్ రూపంలో నార్మల్గా టైం ట్రావెల్ ఒక సెకండ్లో వెళ్ళొచ్చు, ఒకే ఒక సెకండ్లో వెళ్ళొచ్చు అనమాట. సో అదంతా నీట్గా నేను చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే రాజమౌళి గారు ఒక కొత్త పర్సన్ని తీసుకురావడం అనేది జరిగింది. అతను 7 అడుగులు ఉన్నాడు అనమాట. సో 7 అడుగులు ఉన్నాడు మన రాజమౌళి గారు వచ్చి. కానీ అది ఎప్పటి ఫోటో మనకైతే తెలియదండి. అది నిజంగానే వారణాసిలో నటించడానికి తీసుకొని వస్తున్నాడా లేకపోతే ఏందని అనేది క్లారిటీ లేదనమాట. సో ఆ యొక్క ఇమేజ్ అనేది వైరల్ అవుతుంది. దాన్ని అయితే నేను చూపించను. సో రాజమౌళి గారు కుర్చీ మీద నిలబడుకునే ఉంటాడు అనమాట. కుర్చీ మీద నిలబడుకో ఉంటాడు. అతను వచ్చి నార్మల్గా నిలబడుకో ఉంటాడు అనమాట. అతనికి కుర్చీ అనేది ఎటువంటి యాపిల్ బాక్స్ అనేది ఏదీ లేదు. నార్మల్గా చెప్పులు లేకుండా నేల మీద నిలబడుకో ఉంటాడు అనమాట. మన రాజమౌళి గారు కుర్చీ మీద నిలబడుకో ఉంటాడు అనమాట. సేమ్ ఈక్వల్గా ఇద్దరు ఒకే హైట్ ఉంటారు. సో అప్పుడు అర్థం చేసుకుంటా అతను ఎక్కువ హైట్ ఉన్నాడు నార్మల్గా చెప్పాలంటే. అది మరి కుంభాకి తీసుకుంటాడా లేకపోతే ఏదన్నా ఇంకొక విలన్ క్యారెక్టర్కి ఏమన్నా తీసుకుంటున్నాడా అనేది తెలియట్లేదు. ఎక్కడెక్కడి నుంచో ఏదేదో తీసుకొని వస్తాడు మన రాజమౌళి గారు. వింటుంటే మైండ్ బ్లాక్ అవుతుంది అనమాట. ప్రతిదీ ఇప్పుడు వచ్చిన అప్డేట్ల ప్రకారంగా చూసుకున్నట్లయితే ప్రతిదీ మైండ్ బ్లాక్ అవుతుంది. సో అదొకటి ఉందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే అదర్ కంట్రీస్ అంటే ఫ్రాంచైజీకి సంబంధించిన వాళ్ళు న్యూస్ రిపోర్టర్లు యూట్యూబర్లు పెద్ద యూట్యూబర్లు న్యూస్ రిపోర్టర్లు ఉన్నారనమాట. సో ఈ యొక్క మూవీ గురించి మాట్లాడుతున్నారు. మన పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభా క్యారెక్టర్ నటిస్తున్నాడు కదా. సో అతన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టడం అనేది జరిగింది మన పృథ్వీరాజ్ గారు. సో షూటింగ్ సమయంలో కూడా రాజమౌళి గారికి అంతా తెలుసు కానీ చెప్పడు వీళ్ళకి. మహేష్ బాబు గారికి కానీ కుంభా క్యారెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారి వాళ్ళు కానీ సో మళ్ళీ వచ్చి ప్రియాంక చోప్రా కానీ వీళ్ళకి ఎవరికి ఏమీ చెప్పడు అనమాట. రేపు ఇది ఉంది ఎల్లుండి ఇది ఉంది అని చెప్పి ముందుగానే చెప్పడు. ఎందుకంటే అది ఎటు పోయి ఇటు తిరిగి ఎటు వస్తుందో తెలియదు కదా. సో అందుకని చెప్పడనమాట. ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు, వస్తాడు, నటిస్తాడు, వెళ్ళిపోతాడు అనమాట. నెక్స్ట్ ఏంటి ఏముంది అని చెప్పి అడగడంట మహేష్ బాబు గారు. ఇప్పుడు ఈ సెకండ్కి ఈ నిమిషానికి ఏముంది, నేనేం చేయాలి అని చెప్పి ఈ విధంగా అడుగుతాడు అనమాట రాజమౌళి గారిని. సో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు తెలియక నార్మల్గా అడిగాడంట, రేపు షూటింగ్ ఏంటి అని అడిగాడంట. రేపు చెప్తా అన్నాడంట. సో ఇది ఒకటి ఉందన్నమాట. ఈ యొక్క క్యారెక్టర్ నటించేటప్పుడు తనకే భయం వేసిందంట. భయం అనేది ఇంత ఇదిగా ఉందా అది ఎడిట్ చేసిన తర్వాత అర్థమైందంట అతనికి, పృథ్వీరాజ్ సుకుమారన్ గారికి. అది ఎడిట్ చేసిన తర్వాత ఓహో ఈ క్యారెక్టర్ని ఈ విధంగా చూపించడానికి ఇది లాజిక్ అనేది అని చెప్పి స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత అప్పుడు అర్థమైందనమాట నార్మల్గా. సో ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు అయితే బయట పెట్టాడు అనమాట. సో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మన మహేష్ బాబు గారు ఈ యొక్క వారణాసి మూవీ అయిన తర్వాత ఎవరితో చేస్తాడని చెప్పి చాలా లీక్స్ అయితే వచ్చాయి. లీక్స్ కాదండి, చాలా సోషల్ మీడియాలో కొంతమంది డైరెక్టర్ల పేర్లు వచ్చాయి. అనిల్ రావుపూడి, పెద్ద సినిమా తీసిన బుచ్చిబాబు గారు, మళ్ళీ వచ్చి సందీప్ రెడ్డి వంగా గారు, వీళ్ళ పేర్లు అయితే వచ్చాయన్నమాట. అది కాకుండా ఇతని పేరు కూడా వచ్చింది. అత్తారింటికి దారేది సినిమా తీశాడు కదా, సో అతను అనమాట.
వీళ్ళందరూ పేర్లు అయితే వచ్చాయన్నమాట. సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ డెవిల్ మూవీ రావాలి, లేకపోతే యానిమల్ మూవీ ఈ యొక్క స్పిరిట్ అయిపోయిన తర్వాత యానిమల్ మూవీ తీసాడు అనుకోండి. సో జస్ట్ అలా అనుకోండి, ఓకే. సో నెక్స్ట్ డెవిల్ వస్తుంది అనమాట. ఈ మధ్యలో మహేష్ బాబు గారు ఒక వెకేషన్ అన్న అయి ఉండొచ్చు, లేకపోతే ఈ యొక్క అనిల్ రావుపూడితో, లేకపోతే సో ఈ పెద్ద మూవీ సంబంధం బుచ్చిబాబు గారితో తీసే అవకాశం ఉంది కన్ఫామ్ ఖచ్చితంగా. సో ఇది లాజిక్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మరి ఎవరితో తీసాడు అనేది ఇంతవరకు ఎవరికీ తెలీదు. సోషల్ మీడియాలో వైరల్ అవడం తప్ప అది ఇంతవరకు ఎవరికీ తెలియదు అసలు. అది అసలు కన్ఫామే కాలేదు అసలు. సో ఇది ఒకటి ఉందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క వారణాసి మూవీకి సంబంధించి చాలా అలిగేషన్స్ అనేటివి వచ్చాయి. మూవీ షూటింగ్ అనేది ఆగిపోతుంది. మర్చిపోయినా కామెంట్ చూపిస్తాను నేను, ఒకసారి చూడండి. కామెంట్ చూడగానే మీకు ఒక నవ్వు వస్తుంది అనమాట. సో ఇతను రామ్ చరణ్ గారి ఫ్యాన్సే అనుకుంటా నాకు తెలిసి. పెద్ది మూవీ వచ్చింది కదా, పెద్ది కొన్నంత హైప్ వారణాసి మూవీకి లేదు అని చెప్పి కామెంట్ చేయడం అనేది జరిగింది. సో ఇంక నేను ఏం మాట్లాడాలో నాకే అర్థమే కావట్లేదు అసలు. ఫస్ట్ పాయింట్ అది ఆ కామెంట్కి నాకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. అదనమాట. చూసుకున్నట్లయితే ఇంకా ఆ అబ్బాయికి మీరే రిప్లై ఇచ్చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అదనమాట. దీని హైప్ గురించి మాట్లాడాలంటే వరల్డ్ వైడ్గా CCXP అని చెప్పి ఒక స్లాట్ బుక్ చేసుకొని వీళ్ళు ప్యానల్ని వదిలేరు అక్కడ. వరల్డ్ వైడ్గా ప్రతి ఒక్క గ్లోబల్లో భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు ఈ యొక్క వారణాసి మూవీ గురించి మాట్లాడుతున్నారు. అది తెలుసా మీకు? సో ఈ యొక్క వారణాసి గురించి అక్కడ వీడియోలు మనకి ఎలా వస్తాయి, అక్కడ ఛానల్ని మనం ఈ విధంగా మనం చూస్తూ ఉంటే వస్తాయి. అక్కడ ఛానల్ కానీ అక్కడ ఇది మనం పట్టించుకుంటుంటే వస్తాయి. టోటల్గా మన ఇండియాకి సంబంధించినట్టువే మనం చూస్తున్నాం అనమాట. సో అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. సో అదొకటి మెయిన్ పాయింట్. అది దీనివల్ల ఈ విధంగా మాట్లాడడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు పెద్ద టీమే ఉంది. ఈ యొక్క పెద్ద టీము వరల్డ్ వైడ్గా గ్లోబల్ లెవెల్గా ఏమన్నా రిలీజ్ చేశారా? లేదు కదా. సో ఆ యొక్క CCXP MX మీద ప్రమోషన్ ఏమన్నా చేసుకున్నారు? ఓన్లీ మన ఇండియాలోనే చేసుకున్నారు, నార్త్ అమెరికా సైడ్ చేసుకున్నారు, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. ఈ యొక్క వారణాసి మూవీ ఎక్కడెక్కడ ప్రమోషన్ అనేది చేశారు, గ్లోబల్ లెవెల్గా చేస్తున్నారు అనమాట. ప్రతి ఒక్క హాలీవుడ్కి సంబంధించిన న్యూస్ రిపోర్టరు ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడుతున్నారు. ఇది ఎవరికైనా తెలుసా? నార్మల్గా తెలుసు, కానీ అప్పుడప్పుడు టచ్అప్ ఇస్తూ ఉండాలన్నమాట. అంటే టచ్అప్ ఇస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఉంది, హైప్ ఈ విధంగా ఉంది. అప్పుడు అర్థం చేసుకోండి దీని హైప్ అనేది ఏ విధంగా ఉందో, నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది కదా అక్కడ. సో అదనమాట. ఇక మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈ యొక్క మూవీ కనీసం ఒక 4 కోట్లు కానీ 3 కోట్లు కానీ 3 కోట్లు అంటున్నా, సారీ అండి, 4,000 కోట్లు కానీ 3,000 కోట్లు కానీ కన్ఫామ్ ఖచ్చితంగా కొట్టాలి. అది కొడుతుందని చెప్పి నేను చెప్పను, కానీ కొట్టాలి కన్ఫామ్ ఖచ్చితంగా. సో దీని బడ్జెట్ వచ్చే 1,400 కోట్లు అని చెప్తున్నారు అనమాట. CGIకి VFXకి, ఓకేనా. సో వీళ్ళ నటించిన క్యారెక్టర్లకి మహేష్ బాబు గారికి, మళ్ళీ వచ్చి ప్రియాంక చోప్రా గారు, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, మళ్ళీ వచ్చే డైరెక్టరు, మళ్ళీ వచ్చి ఇతర మెయిన్ క్యారెక్టర్లు ఉంటారు కదా. సో వానర సైన్యం అనేది కొంతమంది ఉంటారు కదా. సో వీళ్ళందరికీ రెమ్యునరేషన్ పోగా 1,400 కోట్లు అని చెప్తున్నారు అనమాట. కనీసం కొంత అమౌంట్ అనేది వచ్చిందంటే మహేష్ బాబు గారి స్ట్రాటజీ అనేది పెరిగిపోయిన తర్వాత బాగా వినండి. ఇప్పుడు మెయిన్ లాజిక్ చెప్తున్నా, బాగా వినండి. పెరిగిపోతుంది అన్నమాట. అప్పుడు ఏం చేయాలి మన మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి చెప్తున్నానండి నేను ముందుగానే. అప్పుడు మన మహేష్ బాబు గారి స్ట్రాటజీ ఏంటి? హై లెవెల్లో వెళ్తుంది. అదే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు చూస్తాడు మహేష్ బాబు గారిని. అప్పుడు మహేష్ బాబు గారు ఎటువంటి సినిమాలు తీయాలి నార్మల్గా అనుకుంటే? ఏ డెవిలో, ఏ బుచ్చిబాబు గారితో, ఏ అనిల్ రావుపూడి గారితో తీయకూడదు. నార్మల్గా నేను చెప్తున్నాను. నేను ఇదేనని చెప్పట్లేదు, ఓకేనా. ఆయన హైప్ గురించి చెప్తున్నా. మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత నా హైప్ గురించి చెప్తున్నా నేను. ఏ డెబిలో, ఏ మామూలుగా బుచ్చిబాబు గారు సానా వాళ్ళతోనో, అనిల్ రావుపూడి గారితోనో, ఇంకా మిగతా చిన్న డైరెక్టర్లు చాలా మంది ఉన్నారనమాట. సో వాళ్ళతో నాకు తెలిసి తీస్తే హైప్ అనేది తగ్గుతుంది మహేష్ బాబు గారిది. నార్మల్గా చెప్పాలంటే ఈ విధంగా ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ అనేటివి హైలోకి వెళ్ళిపోతాయి. ఇంకా ఇవన్నీ పట్టించుకోకూడదు అప్పుడు. కానీ మహేష్ బాబు గారు ముందు మన తెలుగు ఇండస్ట్రీకే ఇంపార్టెంట్ అనేది ఇస్తాడు కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ నుంచే తెలిసిందే. ఏ హీరో చెప్పలేదు, ఓకేనా. ఇంతకు ముందు మహేష్ బాబు గారు చేసిన వ్యాఖ్యలు ఏ హీరో చెప్పలేదు అనమాట. సో బాలీవుడ్ సైడ్ నుంచి అయినా సరే తెలుగు సినిమాలో ఇటువంటి కథలు, ఇటువంటి స్టోరీలు తీస్తున్నాడా అన్నప్పుడే బాలీవుడ్ వాళ్ళు మాకు ఆ కిక్ అనేది వస్తుంది అన్నాడు మహేష్ బాబు గారు ఒక్కరే అన్నది.
సో ఇదనమాట, మీకు అర్థమైంది అనుకుంటా ఎవరితో తీయాలో ఎవరితో తీయకూడదో వారణాసి అయిపోయిన తర్వాత. ది మోస్ట్ పవర్ఫుల్ నెంబర్ 1 ప్లేస్లో ఉన్న యానిమేటెడ్ మోషన్ క్యాప్చర్తో ఈ యొక్క నంది సీన్ అనేది డిజైన్ చేశారు. మహేష్ బాబు గారిని హై లెవెల్లో చూపించారు, హాలీవుడ్ లెవెల్లో ప్రమోషన్స్ అనేవి చేసుకున్నారు, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది. ఒకే ఒక్క ఫోటోతో ఈ యొక్క ఎలిగేషన్స్ ఏవైతే ఉంటున్నాయో, ఓటీటీ రైట్స్ అని చెప్పి, షూటింగ్ ఆగిపోయిందని చెప్పి వీళ్ళందరూ సోషల్ మీడియాలో ఇంతకు ముందు చాలా వరకు మాట్లాడారనమాట. సో వారణాసి టీం అఫీషియల్ గా తెలియజేసింది, ఇప్పుడు కూడా తెలియజేసింది వారణాసి టీం షూటింగ్ అనేది శరవేగంగా జరుగుతుందని. సో ఏ విషయం, ఏ పాయింట్ అయినా సరే వారణాసి గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుందని చెప్పి తెలియచేసింది వారణాసి టీం. సో అదనమాట, లాస్ట్ సీన్ అనేది ఒకటి ఉందనమాట. సో వేరే కంట్రీలో అయితే చేస్తున్నారు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. అది చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుందండి. ఇది అప్డేట్ అనేది. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ ఓకేనా. బాయ్.